ఫ్రెండ్స్, ఈరోజు లెసను తెగలు, సమూహాలు, ట్రైబ్స్ గురించి. మనకి ఏపీపీఎస్సీ ఇప్పుడు గ్రూప్స్ కానీ ఇవన్నీ మనకి విడుదల చేస్తుంది కాబట్టి ఆ నోటిఫికేషన్లో ట్రైబ్స్ అనే లెసన్ చాలా ఇంపార్టెంట్. ఒక 2-3 మార్క్స్ దీని నుంచి వస్తాయి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఈ ట్రైబ్, తెగలంటే ట్రైబ్ కదా. ఈ ట్రైబ్ అనే పదం ట్రైబస్ అనే ఒక రోమన్ వర్డ్ నుండి మనకి వచ్చిందనమాట. అంటే ట్రైబ్ అనే ఆంగ్ల పదం ట్రైబస్ అనే రోమన్ పదం నుండి వచ్చింది. సో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ట్రైబ్స్ పైన పరిశోధన చేసిన వ్యక్తి ఎవరంటే లూయిస్ హెన్రీ మోర్గన్. అంటే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ట్రైబ్స్ పైన ఈయనే పరిశోధన చేశారు. ఆ పరిశోధన చేసి ద ఏన్షియంట్ సొసైటీ అనే ఒక గ్రంథాన్ని 1877 సంవత్సరంలో రాశారనమాట. సో తర్వాత వెన్నెలకంటి రాఘవయ్య గారు భారతదేశంలో ఉండేటువంటి ఈ తెగలు, ఈ షెడ్యూల్ తెగల పైన పరిశోధన చేసిన వ్యక్తి ఎవరంటే మన తెలుగు వ్యక్తి వెన్నెలకంటి రాఘవయ్య గారు. ఈయన రచించిన గ్రంథం ఏంటంటే ట్రైబ్స్ ఇన్ ఇండియా అనమాట. ఓకేనా. సో 2011 లెక్కల ప్రకారం భారతదేశంలో ఉండే తెగలు 705. తర్వాత రీసెంట్గా ఒక 1 year బ్యాక్ చేంజ్ అయ్యి అది చెప్పుకుందాం. కానీ 2011 లెక్కల ప్రకారం ఏంటంటే 705. నెక్స్ట్ చూడండి, 1930లో మొట్టమొదటిసారిగా భారతదేశం అంటే స్వతంత్రం రాకముందు ఆ ఎస్టీ జనాభా లెక్కలు, అంటే ఓన్లీ ఎస్టీ జనాభా ఎంతమంది ఉన్నారు ఏంటంటే లెక్కలు అనేది 1930లో స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఈ పాయింట్కి రండి. 2004 డిసెంబర్ 1 నుంచి జాతీయ ఎస్టీ కమిషన్ అనేది ఏర్పడింది. అంటే అంతకు ముందు వరకు కూడా ఏంటంటే జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ 2 కలిసి ఉండేవి. కానీ 2004 సంవత్సరం నుంచి ఎస్సీ కమిషన్ వేరేగా, ఎస్టీ కమిషన్ వేరేగా డివైడ్ అయ్యాయి అన్నమాట. ఓకేనా. దీని యొక్క ఫంక్షనింగ్ బాడీ చూసుకుంటే మొత్తం 5 members ఉంటారు. 1+1+3 అంటే ఒక చైర్మన్, డిప్యూటీ చైర్మన్, రిమైనింగ్ 3 members. ఈ 5 membersలో 1 person మాత్రం మహిళ ఉండాలి. ఎవరో ఒక మహిళ మాత్రం కన్ఫర్మ్గా ఒక మహిళ ఉండాలన్నమాట. ఓకేనా. ఇది ఎస్టీ కమిషన్ యొక్క ఫంక్షనింగ్ బాడీ. ప్రజెంట్ మన యొక్క చైర్మన్ అంటే ఎస్టీ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరంటే శ్రీ అంతర్సింగ్ ఆర్య గారు అనమాట. ఈయన ఎస్టీ కమిషన్ చైర్మన్ అనమాట. సో ఎస్టీలకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో 7.5% రిజర్వేషన్ అనేది వాళ్ళకి కేటాయించడం అనేది జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ ఎక్కడండి, భారత్లో ఎస్టీ జనాభా శాతం ఎంత ఉందంటే 8.6. అంటే మన యొక్క జనాభా ఇప్పుడు 2011 లెక్కల ప్రకారం 121 crores ఉండేది కదా. ఆ 121 crores-లో 8.6% జనాభా ఎస్టీ జనాభా అనమాట. ఓకే. ఎందుకంటే 2021 లెక్కలు మనం గణించలేదు కాబట్టి మనం 2011 లెక్కలనే మనం తీసుకోవాలన్నమాట. ప్రజెంట్ ఇప్పుడు జనాభా గణన జరుగుతుంది, బట్ ఇవి ఎప్పటికి వస్తే తెలియదు. కానీ 2011 లెక్కల ప్రకారమే మనం డిస్కషన్ చేసుకోవాలి. ఓకేనా. సో వాళ్ళ యొక్క జనాభా చూసుకుంటే 10 కోట్ల మంది ఉన్నారన్నమాట. అంటే ఓవరాల్గా ఇండియాలో ఉండే జనాభాలో వీళ్ళు ఒక 10 crores ఉన్నారన్నమాట. ఓకేనా. నెక్స్ట్ అదే 2011 జనాభా లెక్కలు ఏపీలో చూసుకుంటే మనం మొత్తం 27 lakhs ప్రజలు మన ఏపీలో ఉన్నారు ఎస్టీ వాళ్ళు. అదే తెలంగాణలో చూసుకుంటే 32 lakhs ఉన్నారన్నమాట. ఓకేనా. సో ఇండియాలో అక్షరాస్యత అంటే ఎస్టీల యొక్క లిటరసీ రేట్ ఎంత ఉందంటే 59 ఉంది. అదే మన ఏపీకి వచ్చేసరికి 48.83 ఉంది. చూడండి, భారతదేశం నుండే అక్షరాస్యత రేట్ కంటే మన స్టేట్ ఉండే అక్షరాస్యత రేటు వాళ్ళు ఎస్టీలో చాలా తక్కువ ఉందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ సెక్స్ రేషియో చూసుకుంటే 1000:1009. అంటే ప్రతి 1000 మంది పురుషులకి 1009 మంది స్త్రీలు ఉన్నారు. అంటే ఇది పురుషులు, ఇది స్త్రీలు కదండి. అంటే ప్రతి 1000 మంది స్త్రీలకి 1009 మంది 1000 మంది పురుషులకి 1009 మంది స్త్రీలు ఉన్నారు. అదే మనం మామూలుగా ఇక్కడ ఇండియా ఓవర్గా చూసుకుంటే ప్రతి 1000 మందికి 990 మంది ఉన్నారు. అంటే ఈ సెక్స్ రేషియోలో మాత్రం మనం ఓవరాల్గా ఇండియాలో కంటే ఏపీలో బెటర్గా ఉంది. కానీ ఇక్కడ ఏదైతే అక్షరాస్యత రేటు ఉందో ఈ అక్షరాస్యత రేటు మాత్రం ఇండియా కంటే ఏపీ అనేది తక్కువగా ఉందన్నమాట. ఓకేనా. ఏపీలో సెక్స్ రేషియో ఎక్కువగా ఉండే జిల్లాలు చూసుకుంటే విజయనగరం, వెస్ట్ గోదావరి అనే జిల్లాలు
సెక్స్ రేషియో ఎక్కువగా ఉందన్నమాట. మనం ఏంటి 2011 లెక్కల ప్రకారమే. సో అప్పటికి 13 జిల్లాలే, ఇప్పుడైతే 28 జిల్లాలు ఉన్నాయి. జగన్ గారు 26 చేశారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని 2 యాడ్ చేసి 28 చేశారు. కానీ 2011 లెక్కల ప్రకారం మనం చెప్పుకుంటున్నాం కాబట్టి సో ఓన్లీ 13 జిల్లాలే. సో సెక్స్ రేషియో చాలా తక్కువగా ఉన్న జిల్లా ఏదంటే అనంతపూర్. ఏఎన్టీపీ అంటే అనంతపురం అమ్మ. సో అనంతపూర్. నెక్స్ట్ ఏపీలో అత్యధిక జనాభా శాతం కలిగిన జిల్లాలో చూసుకుంటే, అంటే అక్కడుండే జనాభాలో ఎక్కువ శాతం ఎక్కడున్నారంటే వైజాగ్లో ఎక్కువ మంది ఎస్టీస్ ఉన్నారు, తర్వాత విజయనగరంలో ఉన్నారు, తర్వాత నెల్లూరులో ఉన్నారు. వైజాగ్లో ఎంత ఉంటారంటే 14% ఉంటారు, విజయనగరంలో 10%, నెల్లూరులో 9%. సో ఇలా ఉంటారనమాట. నెక్స్ట్ తక్కువగా ఎక్కడంటే కడప 2.6, వెస్ట్ గోదావరి 2.8, కృష్ణా 2.9% అనమాట. అంటే చాలా తక్కువగా ఉంటారు అనమాట. అంటే ఎస్టీ జనాభా శాతం ఆంధ్రప్రదేశ్లో కడపలో చాలా తక్కువగా ఉంది. దాని తర్వాత ప్లేస్ వెస్ట్ గోదావరిలో ఉంటుంది, దాని తర్వాత ప్లేస్ కృష్ణాలో ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏపీ జనాభాలో 5.3% ఎస్టీ జనాభా ఉందన్నమాట. ఓవరాల్గా ఇప్పుడు సుమారు ఒక 4 crores 5 crores ఉన్నాయి కదా మన స్టేట్ జనాభా, 5 crores. దాన్ని మనం డివైడ్ అంటే గణిస్తే ఇంత వస్తుంది అనమాట. ఓకేనా. మొత్తం ఓవరాల్గా ఏపీలో 34 ఎస్టీ తెగలు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏపీలో కోయలు, కొండ్రెడ్లు, చెంచులు, వీళ్ళందరూ సవర్లు వీళ్ళందరూ ఉన్నారు కదమ్మా. ఇటువంటి తెగలు చూసుకుంటే 34 ఉన్నాయి. అదే తెలంగాణలో చూసుకుంటే, తెలంగాణలో మనకి ఎన్ని తెగలు ఉంటాయంటే 32 తెగలు ఉంటాయి. అక్కడ టీఎస్లో తెలంగాణలో 32 తెగలే ఉన్నాయి, ఆంధ్రలో ఎక్కువ తెగలు ఉన్నాయి. కానీ మనకంటే ఎక్కువ జనాభా వాళ్ళకి ఉన్నారు. ఎందుకు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, 27 lakhs మంది అయితే 32 lakhs వాళ్ళదనమాట. ఓకేనా. అందువల్లే మనకంటే వాళ్ళకి ఎక్కువ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, ఎస్టీ కాన్స్టిట్యున్సీలు. మనకి ఎన్నో ఉన్నాయి, మహా అయితే 4 5 ఉంటాయి, వాళ్ళకి 9 11 సంథింగ్ ఎన్నో ఉంటాయి అనమాట. అంటే మనకంటే ఎక్కువ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి అన్నమాట వాళ్ళకి. నెక్స్ట్ చూడండి, మనం చెప్పుకున్నాం కదా. సో ఏపీలో 34 తెగలు ఉన్నాయని. భారతదేశంలో ఎక్కువగా ఎస్టీ తెగలు ఉన్న రాష్ట్రం ఏదంటే ఒడిస్సా. ఓకేనా. సో ఇండియాలో ఒడిస్సాలోనే ఎక్కువ తెగలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 62 ఉన్నాయి అన్నమాట. సో ఇందాక మనం చెప్పుకున్నాం ఇక్కడ 705 తెగలు ఉన్నాయని, ఇప్పుడు 2011 లెక్కల ప్రకారం. కానీ ప్రజెంటు లెక్కల ప్రకారం, అంటే రీసెంట్గా సర్వే ఒకటి జరిగింది, ఆ సర్వే ప్రకారం కొత్తగా ఒక 4 తెగలు అనేవి కనుగొన్నారు. ఆ 4 తెగలు ఏంటంటే హతి, కురివెక్కరను, నరికొరవను, బుంజియా. ఆల్రెడీగా బుంజియా అనేది కొన్ని స్టేట్స్లో ఉంది, కానీ వేరే స్టేట్లో ఈ తెగని అసెంబ్లీలో గుర్తించారు కాబట్టి దాన్ని ఆ స్టేట్లో కొత్త తెగగా గుర్తించాం కాబట్టి దాన్ని కూడా యాడ్ చేస్తారన్నమాట. ఈ హతి అనేది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఈ బుంజియా అనేది ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో దీన్ని గుర్తించారు కొత్తగా. యాక్చువల్గా ఇది ఒడిస్సాలో ఉంది, కానీ ఛత్తీస్గఢ్, జార్ఖండ్ దీన్ని గుర్తించారు. నెక్స్ట్ ఈ కురివెక్కరను, నరికొరవను, ఇవి పేర్లు చేస్తే మనం తెలిసిపోతాయి, తమిళనాడులో ఉన్నాయన్నమాట. ఇవి కొత్తగా ఈ 4 యాడ్ చేస్తారు. మొత్తం ఓవరాల్గా ఎన్ని 709 అయ్యాయి. అంటే యాక్చువల్గా 705 నుంచి 2011 లెక్కల ప్రకారం ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్స్ ఎన్ని ఉన్నాయి అంటే 705. కానీ ఒకవేళ ప్రజెంట్ షెడ్యూల్ తెగలు ఎన్ని ఉన్నాయి అంటే 709. ఓకేనా. ఆ కొత్తగా యాడ్ అయినవి ఏవంటే ఈ 4. ఆ 4 ఎక్కడ ఉన్నాయంటే హతి అనేది హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది, కురివెక్కరను, నరికొరవను అనేది తమిళనాడులో ఉంటుంది, బుంజియా అనేది ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో కొత్తగా కనుగొన్నారన్నమాట. నెక్స్ట్ చూడండి ఇంపార్టెంట్ పాయింట్, ఎస్టీ జనాభా లేని రాష్ట్రాలు. ఇప్పుడు ఓవరాల్గా మనకి 28 స్టేట్స్, 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి కదా. దీంట్లో ఎస్టీ జనాభా లేని స్టేట్స్ కూడా ఉన్నాయి. అదే పంజాబ్, హర్యానాలో ఒక్కరు కూడా ఎస్టీస్ లేరనమాట. ఓకేనా. నెక్స్ట్ ఎస్టీ జనాభా లేని యూటీలు, యూనియన్ టెరిటరీస్, కేంద్రపాలిత ప్రాంతాలు న్యూఢిల్లీ, పాండిచేరి, చండీగఢ్. ఈ 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఒక్క జనాభా కూడా లేరు. ఓకేనా. చూడమ్మా, ఇండియాలో అత్యధిక సంఖ్యలో ఎస్టీ జనాభా కలిగిన రాష్ట్రాలు అంటే గిరిజనులు ఎక్కువగా కలిగిన రాష్ట్రాలు ఏవంటే మధ్యప్రదేశ్. మా అందరికీ తెలుసు గిరిజనులు ఎక్కువ మంది ఎక్కడ ఉంటే మధ్యప్రదేశ్. ఎందుకంటే బిల్లులు, గోండ్లు వీళ్ళందరూ అక్కడే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి.
నెక్స్ట్ మధ్యప్రదేశ్, తర్వాత మహారాష్ట్ర, తర్వాత ఒడిస్సా, తర్వాత రాజస్థాను, తర్వాత గుజరాత్. ఈ 5 నెంబర్లు కూడా ఈ సీరియల్ నెంబర్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ అత్యల్పంగా తక్కువ ఎక్కడ ఉన్నారంటే గోవాలో చాలా తక్కువ మంది ఉంటారు. తర్వాత సిక్కిం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ అండ్ కేరళ. సో కేరళ. ఇండియాలో అత్యధిక శాతం ఎస్టీ జనాభా కలిగిన రాష్ట్రాలు మనకు తెలుసు. 7 సిస్టర్స్, ఈశాన్య ప్రాంతాల్లో మనకి గిరిజనులు ఎక్కువ మంది ఉంటారని అందరికీ తెలుసు. సో మిజోరం ఫస్ట్ ప్లేస్లో ఉంది. అంటే మిజోరంలో 94% పీపుల్స్ ట్రైబ్సే. సో మిజోరం, నాగాల్యాండ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ అండ్ మణిపూర్. సో ఇక్కడ 5th ప్లేస్ మణిపూర్ ఇది. ఓకేనా. సో మణిపూర్. నెక్స్ట్ ఇండియాలో అత్యల్ప శాతం ఎస్టీ జనాభా కలిగిన రాష్ట్రాలు ఏవంటే అత్యల్ప శాతం ఎస్టీ జనాభా కల రాష్ట్రాలు యూపీ, తమిళనాడు, బీహార్, కేరళ, ఉత్తరాఖండ్. ఓకేనా. కానీ ఇండియాలో ఎక్కువగా అంటే ఎక్కువ జనాభా కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే మాత్రం లక్షద్వీపులు. లక్షద్వీపులో ఎక్కువగా జనాభా, ఎందుకంటే 94.8% ఇక్కడ అందరూ కూడా ట్రైబ్స్ అన్నమాట. ఓకేనా, అర్థమవుతుందా. సో భారతదేశంలో ఎక్కువ మంది ట్రైబ్స్ కలిగిన కొన్ని ట్రైబ్స్ అంటే ఎక్కువ జనసమూహం కలిగిన తెగలు ఏవంటే సంతాలులు, బిల్లులు, గోండ్లు. వీళ్ళే ఎక్కువ మంది ఉన్నారన్నమాట. ఓకేనా. అదే మన ఏపీలో తీసుకుంటే యానాదులు. ఈ యానాది అనేవాళ్ళు ఏపీలో ఎక్కువగా జనసమూహం కలిగిన ట్రైబ్ ఏదంటే యానాదులు. అంటే మనం చెప్పుకున్నాం సవర్లు, గోండులు, కొండ్రెడ్లు, బైగాలు వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ ఉన్న కూడా అందరిలో ఎక్కువ మంది ఎవరు అంటే యానాదులు, ఎరుకులోళ్ళు వీళ్ళందరూ ఉన్న ట్రైబ్స్. దాంట్లో ఎక్కువ మాత్రం యానాదులు అనమాట. సో ఇది ట్రైబ్స్ గురించి అమ్మ. ఇంకా ట్రైబ్స్ గురించి ఉంది కానీ మరి ఈ వీడియో ఎక్కువ చేసినా బాగోదు. మీకు నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.